జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనందం మరొక వీడియోతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. బైబిల్ ప్రకారంగానే మనం చూసినట్లయితే ఈ సృష్టి సాతాను అధికారం కింద ఉందా, యేసు అధికారం కింద ఉందా? మన హిందూ సనాతన ధర్మం ప్రకారంగానే దేవుడు అనబడటానికి సరైనటువంటి ఆధారాలు ఉంటేనే అది వర్తిస్తుంది. హిందూ సనాతన గ్రంథాల్లోని దేవుడు అనటానికి ఆధారాలు ఉన్నాయి. సరే, అది పక్కన పెడదాం. బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ సృష్టి సాతాను ఆధీనంలో ఉందా, యేసు ఆధీనంలో ఉందా? మనం మాట్లాడుకుంటే క్రైస్తవులు యేసుక్రీస్తుని దేవుడిగా పూజిస్తారు. పూజిస్తారు. యూదులు ఇశ్రాయేలు మాత్రం యెహోవాని దేవుడిగా పూజిస్తారు. క్రైస్తవులు యెహోవాని ఆరాధించరు, యూదులు ఇశ్రాయేలు ప్రజలు యేసుని ఆరాధించరు. జై శ్రీరామ్. ఇది మీరు గుర్తించాలి. క్రైస్తవులు యెహోవాని ఆరాధించరు, దేవుడిగా ఒప్పుకోరు. ఇశ్రాయేలు ప్రజలు యూదులేమో యేసుక్రీస్తుని దేవుడిగా ఇష్టపడరు, ఆరాధించరు, దేవుడిగా ఒప్పుకోరు. అంటే బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే యూదులకు ఇశ్రాయేలు ప్రజలకు క్రైస్తవులకు మధ్య గోడ ఉందని మనం గుర్తించాలి. సరే, ముందుకు వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ బైబిల్లోని ఈ సృష్టి అంతా కూడా నా స్వాధీనంలో ఉందని చెప్పి అపవాదైనటువంటి సాతానుడు ఖచ్చితమైన సాక్ష్యము ఇక్కడ ఇస్తాడు. ఒకసారి మనం ముందుకెళ్ళి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ సాతాను ఏమంటున్నాడంటే, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితవా, ఇదంతయు నీ దగ్గరని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని కదా వానికి పత్రమిచ్చాను. బైబిల్లో మనం చూసినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే అపవాది అంటున్నాడు, ఈ సృష్టి అంతా కూడా నా స్వాధీనంలో ఉంది. నేను ఈ భూమి మీద ఏదన్నా మీరు కదపాలన్నా ఏదైనా పొందాలన్నా నా అనుమతి లేనిదే మీరేమీ పొందలేరు అని అపవాది అంటున్నాడు. కనుక ఓ యేసు, నువ్వు నాకు మొక్కేవనుకో, నీకేం కావాలో అది నీకు ఇస్తాను అని అంటాడు అపవాది. యేసు ఏమన్నాడో తెలుసా? నీ దేవుడైనటువంటి ప్రభువునికి నువ్వు మొక్కు, అలా మొక్కాలని బైబిల్లో రాసిందని అని అక్కడ అంటాడు. ఇక్కడ ప్రశ్న బాగా గమనించాలి. ఏసే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? సాతానికి నీ దేవుడిని పూజించు అంటున్నాడు. ఇక్కడ అంటే అర్థం ఏంటి? నేను దేవుణ్ణి కాదు, నేను నీకు ప్రభువును గాను, నీ దేవుణ్ణి పూజించని అంటున్నాడు. ఇక్కడ ఏసే తన దేవుణ్ణి కాదని ఒప్పుకుంటున్నాడు ఇక్కడ కదా. అపవాది చెప్తున్నాడు నీ దేవుణ్ణి పూజించమని. అయితే బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఎవరు బైబిల్లో దేవుడు? ఇశ్రాయేలు ప్రజలకి యూదులకి ఎవరు దేవుడు? యెహోవా కదా. యెహోవా దేవుడు. యేసుక్రీస్తు కూడా యెహోవానే ఆరాధించాడు, యెహోవానే పూజించాడు. యెహోవానే ఆరాధించాలి, యెహోవానే పూజించాలని యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చాడు కూడా. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం మీరు చదువుకున్నట్లయితే కదా స్పష్టంగా యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చాడు కదా. ఒకసారి చదువుకోండి. అక్కడ యెహోవాకి యేసు ప్రార్థన చేస్తాడు. అక్కడ ప్రార్థన చేసి ఆయనతో మాట్లాడుతున్నట్లుగా అక్కడ రాయబడి ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు కూడా ప్రార్థన నేర్పిస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా స్పష్టంగా వాడికి చెప్పాడు కదా. కానీ క్రైస్తవులు మాత్రం ఏసే దేవుడు, ఏసే క్రీస్తు, ఏసే సత్యం, ఏసే నిత్యం, ఏసే మార్గం అని చెప్పి గంటలు మోగిస్తూ ఉంటారు, డొప్పు కొట్టిస్తుంటారు. కానీ బైబిల్ ప్రకారంగా వాళ్ళు ఫాలో కాదు. అయితే ఈ సృష్టి మనం చూసినట్లయితే ఎవరి స్వాధీనంలో ఉంది?
అపవాది ఏమంటున్నాడు, ఇటు యెహోవా చేతిలో లేదు కదా, యెహోవా చేతిలో లేదు, నా చేతిలో ఉంది అంటున్నాడు సాతానుడు కదా. మళ్ళా యేసుక్రీస్తు కూడా ఏం సాక్ష్యం ఇస్తున్నాడు ఒకసారి చూద్దాం మనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలోని, అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులకు కనిపించి చెప్తున్నట్టుగా మాట ఇక్కడ రాయబడింది. ఇప్పుడు నాకు పరలోకం మీదను భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడిందని ఇక్కడ ఈయన చెప్తున్నాడు. ఈ సృష్టిపైన ఆధిపత్యం నాకు ఇవ్వబడిందని ఈయన చెప్తున్నాడు. కాదు, ఈ సృష్టిపైన ఆధిపత్యం నాకు ఇవ్వబడిందని సాతాను చెప్తా ఉన్నాడు. యూదులు, ఇశ్రాయేలు ప్రజలేమో యెహోవాని దేవుడిగా ఆరాధిస్తూ ఉంటే, క్రైస్తవులు మాత్రం యేసుని దేవుడిగా పూజిస్తూ ఉన్నారు. అంటే బైబిల్ ఎవరికి స్పష్టంగా అర్థమైంది? ఇటు ఇశ్రాయేలు ప్రజలకి అర్థం కాలేదు, ఇటు క్రైస్తవులకి అర్థం కాలేదు. బైబిల్ నిగూఢమైనటువంటి ఒక గ్రంథంగా, ఎవరికి అర్థం కాని గ్రంథంగా మిగిలిపోయిందనే చెప్పొచ్చు. వీళ్ళు ఇలాంటి టైంలో మన దగ్గరకు వచ్చి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని దేవుడిగా స్వీకరించాలి, బాప్తిజం తీసుకుంటే మోక్షం పోతారు, లేకుంటే నరకం పోతారని మరి క్రైస్తవులు మన దగ్గరికి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అన్నది హిందువులు మేలుకొని తెలుసుకొని వారికి సరైనటువంటి ఆన్సర్ ఇవ్వాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను, ముగిస్తున్నాను వీడియో. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారు, ఎవరైనా సహాయం చేయగలిగితే సహాయం చేయండి. ఫోన్పే నెంబర్ కింద ఉంది. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.